హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియో చూసినంత లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇటుకలు ఎలా వేస్తారో చూద్దాం రండి. వరి పొట్టు ట్రాక్టర్ ఉంది కదండి అక్కడ, ఆ ట్రాక్టరు రండి మన స్టార్ట్ చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ పూజ చేసి, అక్కడ మట్టి ఉంది కదా అండి, ఆ మట్టిలో నీళ్లు వేసేది ట్రాక్టర్ చూపించే కదా మీకు, అక్కడ ఉండే ట్రాక్టరు. ఆ ట్రాక్టర్తో మొత్తం అంతా రౌండప్ చేస్తారండి. మొత్తం మట్టినంతా అంత నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, అంత తక్కువ ఉండకూడదు అండి, మీడియంగా ఉండాలి మట్టి. ఎందుకంటే మనం వచ్చి వేసేదానికి ఎక్కువ ఉండదు. అక్కడ బండి కనిపిస్తుంది కదా అండి, ఆ బండిలో నుంచి ఇక్కడ జాడ ఉంది కదా, ఈ జాడలో నుంచి మామూలుగా వేసుకొని రావాలండి మట్టి. ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి మొత్తం అంతా ఇట్లా చదరంగా చేయాలండి. కింద చదరంగా చేసిన తర్వాత ఈ మట్టి ఉంది కదా, ఇది ఉంది కదండి మట్టి, మొత్తం నీళ్ళు చల్లాలండి పతలాగా. నీళ్ళు చల్లిన తర్వాత ఇక్కడ మట్టి ఉంది కదా అండి, ఈ మట్టి ఇట్లా పతలాగా చల్లాలండి. మొత్తం ఇట్లా పతలాగా చల్లాలి. చల్లిన తర్వాత బండితో మట్టి తీసుకెళ్ళాలండి. సంచి బట్టలు ఉంటాయండి, సంచి బట్టలు వేయాలండి. మట్టి ఉందా ఇక్కడ వేశారు కదండి, ఇక్కడ వేసిన తర్వాత ఏదో ఇట్లా ఇటుకలు అనేది ఇట్లా బాక్స్ ఉంటాయండి, ఇటుకలు ప్రింటింగ్ బాక్స్, ఆ బాక్స్లో ఇలా వేయాలండి. చూడండి ఎన్ని వేశారో పిల్ల. ఇవన్నీ ఒక రోజుకి వేసినట్టండి పిల్ల. మొత్తం 1000 జార్స్ ఉంటాయండి పిల్ల మొత్తం అన్నీ ఇవి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. చూడండి ఎన్ని ఇటుకలు. ఇక్కడ కూడా రేపు వేస్తారండి, మొత్తం వాటర్ జల్లి అంత పతలాగా వేస్తారు కదా మట్టి, ఇక్కడ వేసినట్టు మొత్తం ఈ సైడ్ అంతా వేస్తారండి. అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదండి, అక్కడ అవి కూడా ఆ లైన్ వేస్తారండి మొత్తం. చూడండి ఎన్ని గల వేస్తారో, ఒక రోజుకి అండి వేసింది తెల్ల మొత్తం ఉన్నాయి ఇవి. లాంగ్ వీడియో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మన ఇటుకలు కావాల్సిన బట్టి చూసారు కదండి మీరు. చూడండి ఇటుకలు ఎన్ని అయిపోయాయో. మొత్తం ఇవన్నీ ఒక 500-600 పళ్ళు ఉంటాయని పెద్దటి, ఇంకా మిగతాటన్నీ తుంటలు. మొత్తం బట్టి అంతా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం చూసారు కదండి, మొత్తం ఇటుకలన్నీ అయిపోయాయి. ఈ పొయ్యి పిల్ల అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకు. చూడండి ఎలా సెట్ అయిపోయాయో డబల్. ఈ పొయ్యి పిల్ల అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి పిల్ల మనకు. ఒకదానికొకటి ఇది చూసారా, 3 సెట్ అయ్యాయి. పొయ్యి పిల్ల అనేది మాలకు పొయ్యి దగ్గర ఉంటుంది కదండి, ఈటుకు బాగా సెట్ అయిపోతాయి. ఈ పిల్ల మొత్తం అనేది రాయి మాత్రం ఉంటుందండి. ఈ మాలుగా తాపి గిత్త కొట్టాలన్నా కుదరదు, సుత్త కొట్టాల్సిందే ఖచ్చితంగా ఈ పిల్ల అనేది. ఇవన్నీ ఇలాగే ఉన్నాయండి ఈ పొయ్యి పిల్ల. ఇవి చూడండి ఒక్కసారి 1 2 3 4 5 6 మొత్తం 6 పిల్ల సెట్ అయిపోయాయి మొత్తం. ఇవి చూసారు కదా, సుమారు ఉన్నాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా 2 నాలుగు ఉంటే మొత్తం అంతా వేసేస్తారండి. ఇప్పుడు చలికాలం కదండి, ఏమన్నా కూడా మనం ఉదయం 6 నుంచి వచ్చి 9-10 కల్లా వేయాలండి. అచ్చు ఎక్కువ 11-12 దాకా వేసామనుకోండి, ఇవి మొత్తం క్రాకులు అనేది వస్తాయి. ఇక్కడ ఏదో తొక్కినట్టు ఉంది, కుక్కన ఏదో. ఇది తీసిన తర్వాత పిల్ల మాలుగా కొంచెం మారిన తర్వాత అనేదండి, ఈ సైల్ ఉంటుంది కదా, ఈ సైల్ అనేది కత్తితో ఎలా అనేసారండి, అంటే రంప మాదిరి ఉంటుంది. సైల్ అట్లా అనేసి మాలుగా ఇట్లా బెరుస్తారండి ఇటుకలు. కొంచెం మారిన తర్వాత ఆడ బట్టి చూస్తారు కదండి మనకు కాల్చింది, అట్లా చేస్తారండి మొత్తం అంతా. ఇవి కొంచెం మారినాయండి పిల్ల. వెయిట్లెస్ అండి ఇవి, కొంచెం ఇటుకలు మామూలుగా వెయిట్లెస్ పిల్లండి ఇటుక ఇవి. ఎవరైనా కడప లోకల్ ఉండే వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఇటుకలు కావాలని. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్లు వదులుతారు కదండి, వదిలితే కన్నా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి ఇటుకలు. ఇప్పుడు బిల్డింగ్లు వస్తే కన్నా ఇటుకలు కూడా ముందుగానే ఆర్డర్ చేయాలండి మనం, అప్పుడప్పుడు ఇస్తే కుదరదు. ఇలా మొత్తం అనేది ఇలా ఆరాలండి. ఆరిన తర్వాత మొత్తం అన్ని బట్టికి వేస్తారండి. కిందంతా మట్టి అలా చల్లుతారు, చూసారు కదండి మొత్తం విడిగా అంతా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
మొత్తం ఇక్కడ అంతా మొత్తం అన్ని ఇటుకలు వేస్తారండి. ఈ ప్లేస్ మొత్తం అంతా ఇటుకలు వేస్తారండి. ఇక్కడ మొత్తం ఇలా పిల్ల అంతా మొత్తం ఇటుక వేసేస్తారండి. చూసారు కదా, మొత్తం ఈ పిల్ల చాచే ఉంటాయండి మొత్తం అంతా ఇవి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు.